తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో పెట్టుబడుల గురించి మాట్లాడే ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావాలని ఎద్దేవా చేశారు. కూటమిలో సమస్యలుంటాయని వాటిని అందరూ కలిసికట్టుగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కందుల దుర్గేష్ అన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి స్పీచ్ సంబంధం ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఒకసారి మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈరోజు చాలా కీలకమైన అంశాలు మీ అధినేత మీ దృష్టి తీసుకొచ్చారు. కూటమిలో ఖచ్చితంగా ఇష్యూస్ ఉంటాయి, దానికి సిద్ధంగా ఉన్నాను ఒక మాట మాట్లాడారు. కూటమిలో ఇష్యూస్ ఉంటాయని కాదు, కూటమి అన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ప్రయాణం చేయాలి. మనకి ఇచ్చినటువంటి పదవిని సంపూర్ణమైనటువంటి న్యాయం చేయాలి. దానికి బాధ్యత తీసుకుని ప్రజా సంక్షేమం కోసం మనకు అధికారం ఉంది కదా అని ఇంకో రకంగా ప్రవర్తించకుండా మనకున్నటువంటి అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు. కూటమిలో అందరూ కలిసి పనిచేయాలనేటువంటి మాట చెప్పారు. ఇది ప్రత్యేకమైనటువంటి మాట. అంతే. అంటే వైసీపీ రౌడీజం కానీ గూండాయిజాన్ని సహించేది లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మంచిదని ఒక కామెంట్ కూడా. ఇప్పుడు మళ్ళీ కూడా అదే మాట చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ అయితే ఆదేశం ఇచ్చారో ఆ ప్రకారం రౌడీజాన్ని మాత్రం సహించేది లేదు. కానీ చట్టబద్ధమైనటువంటి కార్యక్రమాల రూపేణ చట్ట ప్రకారంగానే ఎవరైతే రౌడీజం చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఉన్నారో లేకపోతే నాయకులు ఉన్నారో వారి మీద ఖచ్చితమైనటువంటి మేము క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. వారి మీద చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా తీసుకుంటాం. మీరేమో కూటమి పరంగా రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు చెప్తున్నారు, కానీ పక్కన ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మాత్రం మీరు అసలు పెట్టుబడులు ఎక్కడ తీసుకొస్తున్నారు, వచ్చే కంపెనీ ఏంటి, ఎన్ని గ్రౌండ్ అయిన కామెంట్. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి గారిని ఆయన యొక్క ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి చూసి మాట్లాడమనండి. ఒకవేళ ఆయనకి జరుగుతున్నటువంటి అభివృద్ధి కనపడకపోతే ఆయనకి ఏదైనా చూపు దృష్టి తాలూకు లోపం ఉండాలి, వినికిడి సమస్య అయినా అయి ఉండాలి. అంతేగాని ఇక్కడ జరుగుతున్నటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో ఎన్నైతే ఎంఓయూలు చేశామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడానికి వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు. ఎక్కడికెక్కడ వాటన్నింటినీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. దాంతోపాటు ఇప్పటికే కొన్ని గ్రౌండ్ అయిపోయినాయి కూడాను. గ్రౌండ్ అవ్వాల్సినవి కూడా 100% గ్రౌండ్ చేసి తీరుతాం. వారిని ఒకసారి వచ్చి వీక్షించమనండి. ముందు ఫామ్ హౌస్ నుంచి బయటికి రమ్మనండి వారిని. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలి, వచ్చి రియాలిటీ తెలుసుకోవాలని కందుల దుర్గేష్ అయితే చెప్తూ ఉన్నారు. ఎన్ని గ్రౌండ్ అయ్యాయో, ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయో, 15 రోజులకు ఒకసారి ఏ విధంగా ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా గ్రౌండ్ చేస్తున్నారో అన్ని తెలుస్తాయి. ఒకసారి ఫామ్ హౌస్ నుంచి బయటికి కేసీఆర్ వస్తే తెలుస్తుంది. రెండోది, ఖచ్చితంగా కూటమిలో సమస్యలు అనేవి ఉంటాయి, వాటిని ఖచ్చితంగా అందరికీ కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.